ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఈ పని కూడా చేయలేవా? ఒక్క మాట పల్లవి జీవితాన్ని మార్చేసింది. పెళ్ళయ్యాక మొదట సంతోషంగా ఉన్న ఆమె పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆమెను భార్యగా కాదు, ఒక పని మనిషిలా చూడడం మొదలుపెట్టారు. ఆమె కూడా పని చేయాలి అనుకుంది. కానీ భర్త చెప్పిన మాట, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావని. ఆ రోజు నుంచి పల్లవి తన కలల్ని వదిలేసింది. పిల్లల కోసం మాత్రమే బతికింది. రోజు అవమానం, రోజు బాధ. కానీ ఎవరికీ ఆమె కష్టం కనిపించలేదు. రోజూ బాధపడుతూనే ఉండేది. ఆమె కష్టం ఎవరూ గమనించేవాళ్ళు కాదు, ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. అదేమంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఇంట్లో పని కూడా చేయలేరా అనేది మాటలంటూ ఉండేవాళ్ళు. చివరికి పల్లవి జీవితంలో ఏమైంది, ఆమెకి గౌరవం వచ్చిందా లేదా? పూర్తి కథ తెలుసుకోవాలంటే యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంది. టైటిల్ నేమ్ కింద లాంగ్ వీడియో ఉంది, క్లిక్ చేసి చూడండి. ఈ పల్లవి కథ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. 90% ప్రతి ఒక్క ఇంట్లో జరిగే కథ. ఉంటాను. బాయ్ బాయ్.